ఏంట్రా బాబు ఈ ట్రాఫిక్? ఒరే రవిగా, టూర్స్ అండ్ ట్రావెల్స్తో మాట్లాడకి ఇదే టైం దొరికిందా? సీరియల్ టైం అయిపోతుంది ఇప్పుడు ఎలా? హలో భయ్యా, ఏంటయ్యా కొట్టేస్తున్నారు? సిగ్నల్ కనిపించట్లేదా? అంటే కొంచెం తొందరలో. దేనికండి తొందర? ఇంకో గంట నేను ఎయిర్పోర్ట్ పోకపోతే నా ఫ్లైట్ మిస్ అయిపోద్ది. ఆఫ్టర్ ఆల్ నీది ఫ్లైటే. ఆఫ్టర్ ఆల్ ఫ్లైటా? మరి నీ ఎర్జెన్సీ ఏంటో? అన్వేషణ సీరియల్. సీరియలా? అసలే మా వృత్తికాన్ని చంపడానికి ఆ దొంగ మొహం అత్త ఎన్ని ప్లాన్లు వేస్తుందో. ఏ ఎవడురా నువ్వు? ఛే, టైం అయిపోతుంది. చూసుకున్నారుగా, అంతా ఓకే కదా? చూస్తున్నా నాగండి. 2 నిమిషాలు అన్వేషణ సీరియల్ స్టార్ట్ అవుతుంది. అసలే మా వితికాకి ఏమవుతుంది ఏమో టెన్షన్గా ఉంది. తొందరగా కానీ అయ్యా. టెన్షన్ పడితే బీపీ టాబ్లెట్స్ వేసుకోండి, మెడికల్ షాపేగా. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. అరే అసలే టైం లేదంటే నీ ఏదవ సోది. ఎల్లో ఒక అరగంట తర్వాత రా, అప్పుడు సీరియల్ అయిపోతుంది, ప్రశాంతంగా చూసుకోవచ్చు. సీరియల్ కోసం ఇంత గిరాకిని ఎలా వదులుకుంటావన్నా? నీ అన్వేషణ వాళ్ళు నీకేం తెలుసు రాబో. సీరియల్ టైం అయిపోతుంది. ఇంకెప్పుడు రావద్దు. ఎవడు ఇంత చిరాకు వెళ్తున్నాడు? ప్రసాద్ గారు, ఆడేవాడు అంత చిరాకు వెళ్తున్నాడు? వాడేవాడో సోదిగాడులేండి. ఎందుకీ మీరెందుకు వచ్చారు? కొంపదీసి మళ్ళీ తమ్ముడా? ఏ కాదండి, ఆఫీస్ పని మీద బయటకు వచ్చాను. సీరియల్ టైం అయిపోతుంది కదా, మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్తే టైం అయిపోతుందని ఇక్కడికి వచ్చేసాను. మంచి పని చేశారు. అయిపోయింది, వెళ్ళిపోదాం. రండి రండి రండి. ప్రసాద్ గారు ఇది పర్లేదులేండి, అన్వేషణ కన్నా వాల్యూ ఉన్నాయండి. రండి. ఓకే 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 వచ్చేస్తున్నా. ఒక్క నిమిషం లేటేనా? మన వల్ల కాదు. అన్వేషణ 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 అన్వేషణ. ఈ యాడ్లేంటండి సీరియల్ మధ్యలో? ఎవడు కనిపెట్టాడు? అందుకే మన అన్వేషణ కూడా ఓటీటీలో వస్తే బాగుండు. ఇలాంటి ఆలోచనలు రా వీళ్ళకి. రే తమ్ముడు, సార్ ఏంటి ఇలా వచ్చావు? ఏమన్నా కావాలా? మా అమ్మ చెప్తూ ఉండేది, మనకు బాకీ ఉన్నా పర్లేదు కానీ మనం ఎవరికి బాకీ ఉండకూడదని. చెప్తూ ఉండేదా? అమ్మకేమైంది? చెప్తాముడు. చనిపోయిందండి. చనిపోయిందా? చనిపోవడం ఏంటి? మొన్నే కదా మందులు కూడా తీసుకెళ్ళావు. అయినా ఫుడ్ పాయిజన్ చనిపోవడం ఏంటి? అవన్నీ నాకు తెలియదండి. మిమ్మల్ని చాలాసార్లు ఈ మెడికల్ షాప్లో చూశాను. అందుకనే మీరు కనిపిస్తే ఈ డబ్బు ఇమ్మని చెప్పడానికి వచ్చాను. కానీ ఇక్కడ మీరే ఉన్నారు. ఏ తమ్ముడు, వద్దు, అవసరం లేదు. ఉంచండి, లేదంటే మా అమ్మ ఆత్మ శాంతించదు. ఫుడ్ పాయిజన్ చనిపోవడం ఏంటి? తమ్ముడు తమ్ముడు బాబు, ఒక్క నిమిషం బాబు. అదేంటి, మొన్నే కదా మందులు పట్టుకెళ్ళాడు, అంత సీరియస్ అవ్వడం ఏంటి? ప్రిస్క్రిప్షన్లో అయితే ఫుడ్ పాయిజన్ అనే ఉంది. కరెక్ట్ టైంకి మెడిసిన్స్ కూడా తీసుకెళ్ళాడు. తగ్గిపోవాలి కానీ చనిపోవడం ఏంటో. అప్పుడప్పుడు లైఫ్ ఇంత చిన్నదనిపిస్తుంది కదా. కరెక్టే. వృత్తికాన్ని వేసేయడానికి ఎన్నో పథకాలు వేశాను, కానీ ఏదీ ఫలించట్లేదు. మొన్న ముక్కల పులుసులో విషం కలిపితే తను తినేలోగానే ఆ గిన్నె జారి నేల పాలైపోయింది. అందుకే ఈసారి తను వేసుకోబోయే కాఫ్ సిరప్లోనే కలిపేస్తున్నా. తను మందు అనుకుని వేసుకుంటుంది, కానీ అసలు విషయం తెలియక విషం తాగి చచ్చిపోతుంది. ఈసారి తను వేసుకోబోయే కాఫ్ సిరప్లోనే కలిపేస్తుంది. ప్రసాద్ గారు, మొన్న అబ్బాయితో మీరు ఇంకా నీ అదృష్టం, మీ డాక్టర్ రాసిన బ్రాండ్ మందులు కొత్తగా వచ్చాయి. ధర కూడా చాలా తక్కువ. అసలుకైతే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అన్నారుగా. మీరు ఆ రోజు ఆ అబ్బాయికి ఏ మందులు ఇచ్చారో గుర్తుందా?
ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన కొత్త బ్రాండ్ నెల రోజులు కూడా కాలేదు. రెప్యూటెడ్ బ్రాండ్ కంపోజిషన్ లాగే ఉంటుంది. వక్కత్ ఫామ్. అందుకే ఈ మధ్య డాక్టర్స్ కూడా ఇదే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సేల్స్ కూడా బాగా పోతున్నాయి. మరి ఇవి కాకుండా దీని ఒరిజినల్ బ్రాండ్స్ ఉన్నాయా? ఆ. ఇంతకీ ఏం చేయబోతున్నారు? మీరేమన్నా సిఐడినా? ఏం లేదండి, నేను ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను దానికోసమని. ఓ, దానికి ఉపయోగపడుతుంది కదా అని అంతే. అయితే ఓకే. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.